హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి. నేనైతే ఒక పెద్ద పుదీనా కట్టను అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దాన్ని శుభ్రంగా ఒలిచేద్దాము. చిన్న ఆకులన్నీ క్లీన్ చేసేద్దామండి. కొన్ని బాగలేని ఆకులు కూడా ఉంటాయి కదండి, అవన్నీ చూసుకొని మంచి మంచి ఆకులని అయితే గేట్ చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఈరోజు వీడియోస్లో నేను సూపర్ టేస్టీ పుదీనా పులావ్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నానండి. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా ఎలా ఉందో నాకు చెప్పండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మార్నింగ్ టిఫిన్స్లోకైనా, మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకైనా, మిగిలిపోయిన అన్నం ఉన్నా ఈ తయారు చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి, చూసుకోండి ఒకసారి. నేను ఒలిచినదైతే పుదీనాకైతే ఒక కట్ట కదండి, అదంతా ఒలిచేసరికి నాకు ఒక గుప్పెడు అయిందండి. సో ఇప్పుడు కొత్తిమీర కట్ట అయితే చిన్న కట్ట అయితే తీసుకున్నాను. అది చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందామండి. చేసుకున్నాక వీటన్నిటిని శుభ్రంగా కడిగేసి ఒక బౌల్లో ఉంచుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి గ్రైండ్ చేసుకుందామండి. ఏమేం కావాలంటే పుదీనా రైస్తో పాటు అల్లము, వెల్లుల్లి, కరివేపాకు, 5-6 పచ్చిమిర్చి బాగా స్పైసీగా ఉన్నాయి తీసుకున్నానండి. కొంచెం కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసి మిక్సీ అయితే పట్టుకుందామండి. చూడండి, నేను చెప్పిన విధంగా చేయండి. అవన్నీ కొంచెం వాటర్ లేకుండా చూసుకుందాము. మనం ఏం చేద్దామంటే పుదీనా ఆకులో వాటర్ అయితే సరిపోవండి, గట్టిగా పట్టుకుంటుంది, త్వరగా మెదగదు. సో ఇప్పుడు ఏం చేద్దంటే ఒక 2-3 స్పూన్లు అయితే వాటర్ అయితే యాడ్ చేద్దాము. యాడ్ చేసేసి మిక్సీ పట్టేద్దాం. చూడండి, గ్రైండ్ చేస్తున్నాను నేను. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడైతే కావాల్సినవి అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని వాటికి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకునండి. మిరియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, షాజీరా, జీడిపప్పులు అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదండి. వాటన్నిటిని ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు, ఈ హోల్సేల్ గరం మసాలాలు ఉన్నాయి కదండి, ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక వీటిలో ఆనియన్, కరివేపాకు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా ఉంచుకోవాలండి. ఆ తర్వాత మనం ఏదైతే పేస్ట్ వేసుకున్నామో ఆ పేస్ట్ అయితే కలపండి. కలిపిన తర్వాత కొంచెం మీడియంగా పెట్టండి. చుక్కలు అయితే ఎగిరి పడుతున్నాయి కదంటే, ఫేస్ మీద పడతాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం అయితే పసుపు వేసేసి కలిపేసి ఒకసారి మూత అయితే పెట్టాలండి. మూత పెట్టుకొని పుదీనా పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించాలండి. తర్వాత 5 మినిట్స్ తర్వాత చూసి మళ్ళీ వేయించుకొని మళ్ళీ మూత అయితే పెట్టేసేయాలి. ఇప్పుడు చూడండి, దగ్గరకు వచ్చేసింది పేస్ట్ అంతా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, చూసారు కదా. సో ఇప్పుడు అయిపోయిందండి. స్టవ్ అయితే బంద్ చేసేద్దాం. అయిపోయింది, గట్టిగా వచ్చేసిందండి. బంద్ చేసేసి నేనైతే 2 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నానండి. 2 గ్లాస్కి 4 గ్లాసులు వాటర్ పోస్తే సరిపోద్దండి. ఇప్పుడు రైస్లోకి అయితే నేను సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందాక పేస్ట్లో వేయలేదండి నేను. సో 2 స్పూన్లు సాల్ట్ అయితే వేసాను. ఇప్పుడు పేస్ట్ కలిపేస్తున్నాను. చూడండి, చాలా వేడిగా ఉందండి రైస్ అయితే. ఇప్పుడే వండింది. చూడండి, పొగలు ఎలా వచ్చేస్తున్నాయో, పట్టుకోవడానికి కూడా వీలుగా లేదండి. చూడండి, వేడిగా రైస్లోకి పుదీనా చాలా బాగుంటుందండి. కొంచెం అయితే లెమన్ కూడా పిండుకుందాం, విత్తనాలు పడకుండా. చూడండి, లెమన్ కూడా పిండేస్తున్నాను మీకు. ఎవరైనా వంట రాని వాళ్ళు కానీ, బ్యాచిలర్స్ కానీ ఈజీగా త్వరగా క్విక్గా చేసుకోవచ్చండి. ఇది గుమగుమలాడే పుదీనా రైస్ అయితే రెడీ అయిందండి. వేడిగా సర్వ్ చేసుకొని తినేయటమేనండి. కాంబినేషన్ కూడా ఏం అవసరం లేదండి. కొంతమందికి కావాలి అనుకుంటే పెరుగుతో అయినా తినొచ్చు, బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. లెమన్ ఎక్కువగా పిండొద్దండి, కొంచెం పిండితే సరిపోతుంది లెమన్ అయితే. ఓకేనా. విత్తనాలు పడకుండా జాగ్రత్త చూసుకుని కలుపుకుంటే పుల్లగా, టేస్టీగా, స్పైసీగా చాలా బాగుంటుంది. సింపుల్గా, టేస్టీగా, క్విక్గా అయిపోయే రెసిపీ అండి ఇది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.